హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డాబా స్టైల్లో చనా పొటాటో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందుకోసం ముందుగా నేను చనాని అయితే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొటాటోస్ని అయితే కొంచెం ఉడికించుకుంటున్నాను. ఉడికించిన తర్వాత ఇలా మనం దాన్ని తోలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా కోసం దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, ధనియాలు 1 స్పూను, 2 స్పూన్ల సోంపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మనకు కావాల్సినంత మిరపకాయలు వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసి ఇది బాగా ఉడికిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చనాని అలాగే పొటాటోని ఇందులో వేసి కొంచెం ఉడికిన తర్వాత స్మాష్ చేసుకొని పరాటాలో కానీ చపాతీల్లో కానీ తీసుకున్నామంటే డాబా స్టైల్లో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.